హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పెసరపప్పు పొంగల్, దానికి కాంబినేషన్ పల్లీ చట్నీ చేయబోతున్నాం. చూద్దామండి దాని ప్రాసెస్. 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు రైసు, 1 స్పూన్ పచ్చెనపప్పు, 10-12 మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు 3, ఒక ముక్క అల్లం ముక్క చిన్నగా తరిగి పెట్టుండేది. ఇప్పుడు చట్నీకి 1/2 కప్పు పల్లీలు, ఒక 6-7 ఎండుమిరపకాయలు అండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకునేసి పెసరపప్పు, రైసు వేసి దీన్ని కడిగి కాసేపు పక్కన నానబెట్టేసి ఇప్పుడు మనం చట్నీకి ప్రిపేర్ చేసుకునేద్దాం. చట్నీకి పల్లీలు, ఎండుమిరపకాయలు, కొద్దిగా ఎండు కొబ్బరి వేసి బాగా ఫ్రై చేసుకునేద్దాం. ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసి ఇందులో ఒక 4-5 స్పూన్లు ఆయిల్ అండి. ఆయిల్ ఎక్కువ పడుతుంది, పొంగల్ కదా. 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత మనము మిరియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు వేసేద్దాం. వేసి దీన్ని కాస్త ఫ్రై చేద్దాం, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి. ఇప్పుడు మనము పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి దీన్ని మరొకసారి ఫ్రై చేద్దాం. మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకునేసి ఏ గ్లాస్తో పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ పోసుకోవాలండి. 1 గ్లాస్ రైస్, 1 గ్లాస్ పప్పు కదా, కాబట్టి ఇప్పుడు 5 గ్లాసులు వాటర్ పోసుకోవాలండి. పొంగల్ కాబట్టి కొద్దిగా నీళ్ళు ఎక్కువే పోసుకోవాలి. 5 గ్లాసులు నీళ్ళు పోసుకున్నాం. దీనికి తగినంత సాల్ట్ వేసుకునేసి ఈ నీళ్ళు మరిగేంత వరకు మంట కొంచెం మీడియంగా పెట్టి మనము చట్నీకి మిక్సీ పెట్టుకునేద్దాం. మిక్సీలో చట్నీకి వేసి కాస్త కల్లుప్పు వేసుకునేసి 1 చిటికెడు చింతపండు వేసుకునేద్దామండి. ఈ లోపల నీళ్ళు కూడా బాయిల్ అవుతాయి. ఇది మిక్సీ పెట్టేసి ఈ లోపల నీళ్ళు బాయిల్ అయినాయి చూడండి. ఇప్పుడు రైస్ వేసుకునేద్దాం. రైస్ వేసేసి ఇప్పుడు ఒకసారి అట్లా కలబెట్టేసి ఇందులో కాస్త కొత్తిమీర, 1 చిటికెడు పసుపు వేసుకునేద్దామండి. ఇప్పుడు మరొకసారి అట్లా దాన్ని కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టేద్దాం. కుక్కర్ మూత పెట్టి మంట కొంచెం మీడియంలో పెట్టి ఇప్పుడు చట్నీ అండి. దీంట్లో చిన్నుల్లిపాయలు ఒక 4-5 వేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకునేసి తగినన్ని నీళ్ళు వేసుకునేసి మిక్సీ పడి పక్కన పెట్టేసి చూడండి ఒక 4-5 విజిల్లు వచ్చేసినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీకి పోపు వేసుకునేద్దాం. ఆవాలు, కొద్దిగా కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకునేసి పోపు రెడీ అయిందని ఇప్పుడు చట్నీలో వేసుకునేద్దాం. ఒకసారి స్పూన్తో దాన్ని అట్లా బాగా మిక్స్ చేసేసి ఈ లోపల కుక్కర్ విజిల్ పోయిందండి, ఆవిరిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే పొంగల్ ఇట్లా బాగా వచ్చింది. ఇదే మాదిరిగా మీరు కూడా ట్రై చేసి ఎట్లుందో నాకు కింద కామెంట్లో చెప్పండి.